గొల్లపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో శివయ్య, శంకరి అనే దంపతులు నివసించేవారు. వారికి మంజరి అనే కుమార్తె కలదు. ఆ దంపతులు తమ పుత్రికను ఎంతో అపురూపంగా, కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఒకనాడు ఉదయాన్నే శంకరి తన కుమార్తెను పిలిచి ఇలా పలికింది. అమ్మా మంజరి, ఏటుగడ్డ దగ్గరికి వెళ్లి నీళ్లు తీసుకురామ్మా. ఈరోజు ఇంట్లో ఒక్క చుక్క నీరు కూడా లేదు. నాకింటి పనులు చాలా ఉన్నాయి. సూర్యోదయం కాకముందే త్వరగా వెళ్లి నీళ్లు తీసుకురా. ఈరోజు ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన దంపతులు మనింటికి భోజనానికి విచ్చేస్తున్నారు. నీకర్థమైందా? ఆ మాట వినగానే మంజరి తల్లికి బదులిస్తూ, అర్థమైందమ్మా, ఇప్పుడే బయలుదేరుతాను అని పలికి నీటికోసం ఒక కుండ పట్టుకుని ఏటుగట్టువైపు బయలుదేరుతుంది. ఆమె అక్కడికి చేరుకునే సమయానికి కొండల మధ్య నుండి సూర్యోదయం అవుతుంది. ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆమె పరవశించిపోతుంది. ఎంత సుందరంగా ఉంది అని అనుకుంటూ ఉండగానే ఒక అద్భుతం జరుగుతుంది. సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు భూమి మీదకి వచ్చి గుర్రపు స్వారీ చేస్తూ ఒక యువరాజులా ముందుకు సాగుతాడు. అది చూసిన మంజరి ఆశ్చర్యచకితురాలై మనసులో ఇలా అనుకుంటుంది. అబ్బా, బాలుడు ఎంత అందంగా ఉన్నాడు! ఇంతటి సౌందర్యవంతుణ్ణి నేనెక్కడా చూడలేదు. అతన్ని చూస్తూనే రోజులు గడిపేయాలనిపిస్తోంది. అంత సుందరమైన మోము కలిగిన ఆ దేవుడు ఎక్కడికి బయలుదేరుతున్నాడో కదా! అతడు కనుచూపు మేర దాటిపోయే వరకు ఆమె అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత నెమ్మదిగా నీటిని తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. కాని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమె మనసులో ఆ భానుడి రూపమే కదలాడుతుంది. పనిచేస్తున్నా, కూర్చున్నా ఆమె నిరంతరం ఆ సూర్యదేవుడి గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. కొంత సమయం గడిచిన పిమ్మట ఆ బ్రాహ్మణ దంపతులు శివయ్య గృహానికి విచ్చేశారు. శివయ్య, శంకరి వారిని ఎంతో గౌరవంగా ఆహ్వానించి రుచికరమైన భోజన విందును ఏర్పాటు చేశారు. అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో ఆ వచ్చిన విశ్వనాథుడు మంజరిని చూసి శివయ్యతో ఇలా సంభాషించారు. శివయ్య, నీ కుమార్తెకు పెళ్లి వయసు వచ్చింది కదా, ఒక మంచి సంబంధం ఉన్నది. వారితో మాట్లాడమంటావా? ఆ కుటుంబం చాలా గౌరవప్రదమైనది మరియు ఎంతో పద్ధతి గలది. నీ కుమార్తె వంటి గుణవంతురాలు, సౌందర్యవంతురాలు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళింది అంటే అక్కడ సుఖసంతోషాల దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఆ మాటలకు శివయ్య ఎంతో వినయంగా బదులిచ్చాడు. విశ్వ, నేను నీ మాటలెప్పుడన్నా కాదన్నానా? నువ్వు నా మిత్రుడువు. నీవంత ఉన్నత స్థితిలో ఉండి కూడా నా ఇంటికి భోజనానికొచ్చినప్పుడు చుట్టుపక్కల వారు ఎన్ని మాటలన్నా కూడా నువ్వవేమీ పట్టించుకోకుండా మాతో కలిసి విందు అరగిస్తూ ఉంటావు. అది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. మన గొప్ప స్నేహానికి నువ్వు ఎన్నటికీ ఆటంకం కలిగించవని నాకు తెలుసు. నువ్వొక సంబంధం చెప్పావంటే అది ఖచ్చితంగా శ్రేష్టమైనదే అయ్యుంటుంది. నా కుమార్తె నీకు కూడా పుత్రికతో సమానమే. ఆమె బాధ్యతను నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు ఆమెను ఒక యోగ్యుడైన వరుడు చేతిలో పెట్టు. నాకు అంతకంటే సంతోషం ఏముంటుంది? ఆ మాటలు విని విశ్వనాథుడు ఎంతో ఆనందంతో ఇలా పలికాడు. తదాస్తు, ఆ బాధ్యత నేను చూసుకుంటాను కదా. అక్కడ అంత చర్చ జరుగుతున్నా ఆ మాటలేవీ మంజరి చెవిన పడటం లేదు. ఎందుకంటే ఆమె ఆలోచనలన్నీ ఆ భానుడిపైనే లగ్నమై ఉన్నాయి. వారు చాలాసేపు మాట్లాడుకుని సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి తిరుగు ప్రయాణం అయ్యారు. వారు అలా వెళ్లారో లేదో వెంటనే మంజరి తన తల్లి దగ్గరకు వెళ్లి ఇలా పలికింది. అమ్మా, మళ్ళీ నీళ్లు తీసుకొస్తాను అని చెప్పి కుండ పట్టుకుని వేగంగా నది వద్దకు బయలుదేరింది. అక్కడ సూర్యభగవానుడు తన దినచర్య ముగించుకుని తిరిగి తన గుర్రంపై వస్తూ ఉండగా ఆమె అతడిని చూస్తూ అలాగే తన్మయత్వంతో ఉండిపోయింది. ఆమె తన మనసులో ఇలా ఆవేదన చెందింది. నాథా, నన్ను వివాహం చేసుకొనుటకు మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నా జీవితం మొత్తం మీ పాదాల చెంత గడుపుతాను. నా ప్రేమను మీకు ఎలా తెలియచేయాలి? ఒకవేళ మీరు నాకు కనిపిస్తున్న విషయం ఇతరులకు తెలిస్తే మళ్లీ మీరు నాకు కనిపించరేమోనని కంగారుగా ఉంది అని మనసులోనే బాధపడుతూ ఆ దివ్య తేజస్సును చూస్తూ ఉండిపోయింది. చాలా సమయం గడిచిపోయింది. ఇంటి వద్ద తల్లి కుమార్తె కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఆమె కంగారుగా భర్తతో ఇలా పలికింది. ఏవండి, మంజరి వెళ్ళి చాలా సమయం అవుతోంది. ఇంతవరకు తిరిగి రాలేదు. ఒకసారి వెళ్ళి చూసొస్తారా? ఇప్పుడే వెళ్ళి చూస్తాను అంటూ శివయ్య వెంటనే నది వద్దకు బయలుదేరాడు. ఆయన అక్కడికి వెళ్లే సమయానికి మంజరి గాఢమైన ఆలోచనలో మునిగిపోయి
ఒక వృక్షం కింద కూర్చుని ఉంది. ఆమెను చూసి శివయ్య దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, బంగారు తల్లి, ఏంటమ్మా ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నావు? ఏమైంది తల్లి? తండ్రి మాటలతో మంజరి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి ఇలా బదులిచ్చింది. ఏమీ లేదు నాన్నగారు, నేను ఏదో ఆలోచనలో పడిపోయాను అంతే. అప్పుడు శివయ్య మనసులో బహుశా విశ్వనాథుడు చెప్పిన వివాహ ప్రస్తావన ఈమె చెవిన పడి ఉంటుంది, అందుకే ఆలోచిస్తోంది అని భావించాడు. త్వరగా పెళ్లి చేసి అమ్మాయిని పంపితే తను సంతోషంగా ఉంటుంది, మేము కూడా నిశ్చింతగా ఉంటాము అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత వారిరువురూ నీటిని తీసుకుని ఇంటికి చేరుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. ప్రతిరోజూ నీటివంకతో అక్కడికి వెళ్లటం, ఆ భానుడిని చూడటం మంజరికి నిత్యకృత్యంగా మారిపోయింది. అలా 7 రోజులు గడిచిన తర్వాత విశ్వనాథుడు ఒక తీపి కబురుతో ఆ ఇంటికి విచ్చేశాడు. మిత్రమా శివయ్య, నీకు మొన్న చెప్పిన దానికంటే ఇంకా గొప్ప సంబంధం తీసుకొచ్చాను. వారు ఎలాంటివారంటే ధన కనక వస్తు వాహనాలు ఆశించకుండా వివాహానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మాయి గురించి వారికి వివరించాను. మీరు చెప్పారు అంటే ఆమె ఎంతో గుణవంతురాలై ఉంటుందని వారు నమ్మకంతో ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా మంచి ముహూర్తం చూసి మన బిడ్డకు వివాహం జరిపిద్దాం. ఆ మాట వినగానే శివయ్య ఎంతో సంతోషపడ్డాడు. అలాగే మిత్రమా, నీ ఇష్టమే నా ఇష్టం. ఈ మాటలు దూరం నుంచి విన్న మంజరి అక్కడికి వచ్చి ఇలా ప్రశ్నించింది. ఎవరి వివాహం గురించి మాట్లాడుతున్నారు నాన్నగారు? ఇంకెవరికమ్మా, నీ వివాహం గురించే. లేదు లేదు, నాకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే నేను భానుడిని ప్రేమిస్తున్నాను. ఆ మాట వినగానే శంకరి ఆశ్చర్యపోయి ఇలా అడిగింది. భానుడంటే ఎవరు? పక్క వీధిలో ఉన్నాడు కదా, అతనేనా? లేదమ్మా, మీరు పొరపాటు పడుతున్నారు. నేను ప్రేమిస్తున్నది ఆ సూర్యభగవానుణ్ణి. నేను ఆయన్ను ప్రతిరోజు చూస్తున్నాను, దూరం నుంచే ఆరాధిస్తున్నాను. ఆయన నాకు ప్రతిరోజు అశ్వంపై స్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఆ మాటలు విన్న ఆ ముగ్గురూ ఒక్కసారిగా నిశ్చేష్టులైపోయారు. ఏమిటమ్మా నువ్వు మాట్లాడుతున్నది? సూర్యభగవానుణ్ణి ఆరాధించడం, ప్రేమించడం ఏమిటి? ఆపచారం కాకపోతే మనుషులు భగవంతుణ్ణి భక్తితో ఆరాధించాలి కాని ఇలా ప్రేమించకూడదు. అయినా ఆ దేవుణ్ణి కనిపించడమేమిటి విడ్డూరం కాకపోతే? లేదు, నేను నిజమే చెప్తున్నాను. సూర్యభగవానుడు నాకు సాక్షాత్కరిస్తున్నారు. ఆయన్ను నేను ప్రతిరోజు కళ్ళారా చూస్తున్నాను. మంజరి పదే పదే అదే మాట చెబుతూ ఉండడంతో శివయ్య దంపతులకు ఏం చెయ్యాలో పాలుపోక దిగ్భ్రాంతి చెందారు. వారి ఆందోళనను గమనించిన విశ్వనాథుడు వారిని అనునయించి ఇలా పలికాడు. మీరేం కంగారు పడకండి. మంజరి చెబుతున్నది నిజమే అయితే రేపు సూర్యోదయం సమయంలో మనమందరం కలిసి వెళదాం. ఆమె చెప్పింది సత్యమే అయితే ఆ సూర్యభగవానుణ్ణి మనం కూడా దర్శించుకోవచ్చు. అదే జరిగితే ఈమె సామాన్యురాలు కాదు, ఒక కారణ జన్మురాలని మనం సంతోషించవచ్చు. ఆ మాటలకు మంజరి ఎంతో సంతోషించింది. నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. రేపు ఉదయమే మిమ్మల్ని ఆ భానుడి దగ్గరికి తీసుకెళ్తాను. ఆయన్ను మీకు కళ్ళారా చూపిస్తాను. ఆ రోజు రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు సూర్యోదయ సమయానికి మంజరి అందరినీ నిద్రలేపి నదీ తీరానికి తీసుకువెళ్ళింది. కాని దురదృష్టవశాత్తు ఆకాశం కారుమబ్బులతో నిండిపోయింది. మబ్బుల చాటున సూర్యభగవానుడు అస్సలు కనిపించలేదు. చాలా సమయం గడిచిపోయిన తర్వాత విశ్వనాథుడు నిరాశతో ఇలా అన్నాడు. ఏమిటమ్మా మంజరి, ఏదో అద్భుతాలు చూపిస్తానన్నావు. ఎక్కడున్నాడు నీ సూర్యభగవానుడు? ఆయన ఆకాశంలో వెలుగునిచ్చే దైవం కాని నీవు చెప్పినట్లు మనిషి రూపంలోకి ఎవ్వరికీ కనిపించడు. ఇకనైనా నీ పిచ్చి ఆలోచనలు విడిచి నేను చెప్పిన సంబంధాన్ని అంగీకరించి సుఖంగా జీవించు. ఆ మాటలకు మంజరి ఏమాత్రం ఒప్పుకోలేదు. లేదు లేదు, నేను చెబుతున్నది అక్షర సత్యం. ఏ కారణం చేత ఆయన రాలేదు నాకు తెలియదు, కాని నేను ఆయన్ని ప్రతిరోజు చూస్తున్నాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరు వెళ్ళిపోండి అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా అక్కడి నుండి తీసుకువెళ్లాలని ప్రయత్నించారు. నేను రాను అంటూ కేకలు వేసింది. ఆమె పట్టుదలను గమనించిన విశ్వనాథుడు ఆమె చెయ్యి పట్టుకుని కళ్ళు మూసుకొని ధ్యానించాడు. కొంత సమయం తరువాత అతడు గ్రహించిన నిజాన్ని ఇలా వివరించాడు. శివయ్య, ఈమె నిజంగానే కారణజన్మురాలయ్యా. ఈ సృష్టిలో ఒక కొత్త మార్పు కోసమే ఈమె పుట్టింది. ఈమెను ఇక్కడ వదిలి మనం వెళ్లిపోవడమే శ్రేయస్కరం. మీకు బిడ్డ లేదని భావించి మనసును కుదుటపరుచుకోండి. ఆ మాటలకు శివయ్య దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. మంజరి వారిని ప్రాధేయపడింది. అమ్మా, నాన్నా, ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలీదు. దయచేసి నన్నిక్కడ వదిలి వెళ్ళిపోండి. వారు మనసు భారంతో ఆమెను అక్కడే వదిలి వెళ్లవలసొచ్చింది.
సూర్యభగవానుని ధ్యానిస్తూ ఉండిపోయింది. 4 రోజులు గడిచినా కారుమబ్బులు తొలగలేదు. అన్నపానీయాలు లేక ఆమె శరీరం శుష్కించిపోయింది. తల్లిదండ్రులు వచ్చి ఎంత బ్రతిమలాడినా ఆమె ఆహారం ముట్టలేదు. నా భానుడు నా దగ్గరకు వచ్చేంతవరకు నేను ఇలాగే ఉంటాను అంటూ మంకుపట్టుతో అక్కడే ఉండిపోయింది. చాలా సమయం గడిచిపోయింది. మంజరి అన్నపానీయాలు లేక శరీరం శుష్కించి చివరికి ప్రాణాలు విడిచే స్థితికి చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలోని కారుమబ్బులు ఒక్కసారిగా విడిపోయాయి. మంజరి చేసిన ప్రార్థనలు, ఆమె పట్టుదల ఆ భానుడి చెవిన పడ్డాయి. అంతలోనే సాక్షాత్తు సూర్యభగవానుడు తన దివ్య తేజస్సుతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి శివయ్య, శంకరి ఆశ్చర్యంతో నోటమాట రాక అలాగే ఉండిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మంజరి తన ఆరాధ్య దైవాన్ని చూడగానే ఎంతో సంతోషపడి ఇలా పలికింది. నాదా, విచ్చేశారా? నేను మిమ్మల్ని ఎంతగానో ఆరాధిస్తున్నాను. మీరు వచ్చేంతవరకు నా ప్రాణాలు పోకూడదని ఆ బ్రహ్మదేవుని ప్రార్థించాను. ఇప్పటికైనా మీరు నన్ను కరుణించడానికొచ్చారు. ధన్యురాలిని ప్రభు, ధన్యురాలిని. నన్ను కరుణించండి. అప్పుడు సూర్యభగవానుడు చిరునవ్వుతో ఆమెకు అభయమిస్తూ ఇలా పలికాడు. నీ నిశ్చలమైన ప్రేమకు నేను దాసుడనయ్యాను. నీవు నాపై చూపిన అనురాగానికి మెచ్చి నీకొక గొప్ప వరాన్ని ప్రసాదిస్తున్నాను. నేటినుంచి నా కిరణాలతో నిన్ను ప్రతిరోజూ ముద్దాడుతూ ఉంటాను. నీవొక అందమైన విశాలమైన పుష్పరూపంలోకి మారెదవు. నేను ఏ దిశలో ఉంటే నీవు ఆ దిశవైపు తిరుగుతూ నన్ను చూస్తూ నిత్యం సంతోషించెదవు. లోకమంతా నిన్ను చూసి పొద్దుతిరుగుడు అని పిలిచెదరు. నీ భక్తి లోకానికి ఆదర్శంగా నిలిచిపోతుంది అని పలికి వరాన్ని ప్రసాదించగానే మంజరి ఒక అందమైన పసుపు వర్ణపు పుష్పంగా మారిపోయింది. ఆ మహిమను చూసి ఆమె తల్లిదండ్రులు ఆ పుష్పానికి, సూర్యభగవానుడికి భక్తితో నమస్కరించారు. అంతలోనే సూర్యభగవానుడు అక్కడి నుండి మాయమైపోయాడు. ఆ రోజు నుండి ఆమె పొద్దుతిరుగుడు పువ్వుగా మారి సూర్యుడు ఏ దిక్కున ఉంటే ఆ దిక్కువైపు తన ముఖాన్ని తిప్పుతూ తన ఆరాధ్యుని నిరంతరం సేవిస్తోంది. ఆయన ఇచ్చిన వరం ప్రకారం జనులందరూ ఆ పుష్పాన్ని పొద్దుతిరుగుడు అని పిలుస్తూ ఆ కన్యక భక్తిని స్మరించుకుంటున్నారు.